ఎంతకాలం హింసని అవమానాల్ని భరిస్తూ ఉందాం? మనం భయపడుతూ బతికినంత కాలం హింస పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు. అందుకని స్త్రీలందరూ వాళ్ళని నిత్యం భయపెడుతూ హింసిస్తూ ఉన్న విలువల్ని ప్రశ్నించకపోతే ఇది ఎన్నేళ్లైనా అలాగే కొనసాగుతూ ఉంటుంది. మనకి భద్రత లేదని అనుకుంటున్న ప్రదేశాల్లో ఈ రోడ్లు, ఈ బస్సులు, ఈ రాత్రులు కూడా మనవే అని ఎలుగెత్తి చాటేందుకు ట్యాంక్ బండ్ పైన స్త్రీలందరూ వేల సంఖ్యలో అలా అర్ధరాత్రి ఊరేగింపు చేస్తున్నారట. స్త్రీల హక్కుల్ని గౌరవించే మగవాళ్లు కూడా వారికి మద్దతుగా వచ్చారట. టీవీలో ఈ సంగతి ఏమన్నా చెప్తారేమోనని టీవీ ఆన్ చేశాను. మరి ఆ తర్వాత జరిగిన సంగతులు కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు క్లేతో అందమైన జిరాఫీని తయారు చేసి చూపిస్తానంటున్నారు సరిత గారు. అందమైన జిరాఫీ ఏంటి అని అనుకుంటున్నారు కదండి. జిరాఫీయే కాదండి, జిరాఫీ పాపను కూడా తయారు చేసి చూపిస్తానంటున్నారు. సో మరి అది ఎలాగో నేర్చుకుందామా సరిత గారిని అడిగి. హాయ్ సరిత గారు. హలో సుజాత. ఓకే సరిత గారు, ఈ రోజు మా సకులందరి కోసం చక్కగా జిరాఫీని తయారు చేసి చూపిస్తానన్నారు కదండి. మరి ఈ జిరాఫీ తయారు చేసుకోవాలంటే ఏమేం కావాలో చెప్తారా? అలాగే సుజాత. బేస్ కోసం వుడ్, తర్వాత బైండింగ్ వైర్, పిజ్జా కటర్, టూల్స్, బ్రష్, ఆయిల్ కలర్స్, గ్లూ, కలర్స్ లో క్లే, తర్వాత చపాతీ చేసే కర్ర వస్తుంది, చపాతీ కోల, తర్వాత వైట్ క్లే, కోల్డ్ క్రీమ్ పౌడర్. ఓకే సరిత గారు, ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా. మరి ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ వచ్చేసి మనం బేస్ రెడీ చేసుకుందాం. బేస్ కోసం వుడ్ తీసుకోవాలి. ఈ వుడ్ ఏంటంటే డిఫరెంట్ షేప్స్ లో వస్తుంది. కర్వ్స్ లాగా కట్ చేసుకొని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లో తయారు చేసుకున్నారు. తర్వాత దీనికి ఏంటంటే ఫస్ట్ అంతా క్లే అప్లై చేయాలన్నమాట. దీనికోసం ఇది అంటే ఈ లెవెల్ అన్నమాట, మొత్తం ఫ్లాట్, అంటే మొత్తం ఫ్లాట్ గా అంతా అప్లై చేసేయడం. దీనికోసం ఏంటంటే కొంచెం అంటే చేత్తో అంటే అంత ఫినిషింగ్ కరెక్ట్ గా రాదనమాట. మనం చపాతీ చేసుకున్న విధంగా కొంచెం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి క్లేని. దీని వెడల్పులో రావాలండి ఇప్పుడు క్లే అంతా కూడా కొంచెం కొంచెం అనమాట. అంటే దీంట్లో ఏంటంటే కొంచెం స్టోన్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. గ్లూ అప్లై చేసుకోవాలి. తర్వాత దీనిపైన అనమాట స్ప్రెడ్ చేసుకొని ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి. తర్వాత దీనిపైన ఏంటంటే ప్లెయిన్ గా ఉంచకుండా ఇంప్రెషన్ అనమాట. ఇంప్రెషన్ కోసం టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్ తో ప్రెస్ చేసుకుంటూ రావాలి. సో గ్రీన్ అంతా కూడా ఇలా గడ్డిలాగా కనిపించడం కోసం ఇలా చేస్తున్నారండి. అవును. సో ఇది కంప్లీట్ గా ఇలాగే చేసుకోవాలి మొత్తం. అవును సుజాత. ఓకేనండి, అలా కంప్లీట్ చేసేద్దాం. ఓకే, సో ఇది కంప్లీట్ అయిపోయింది కదండి. అవును సుజాత. నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ జిరాఫీ స్టార్ట్ చేసేయండి. ఇది పక్కన పెట్టేసుకుందామా? ఓకే. దీనికి ఎల్లో కలర్ తీసుకుంటున్నాను. ఎల్లో కలర్ తీసుకుంటాను. ఆయిల్ కలర్స్ అన్నాం కదా, ఆయిల్ కలర్స్ తో మిక్స్ చేసుకుంది అనమాట. ఇది ఫస్ట్ బేస్ అనమాట, బాడీ రెడీ చేస్తాం. దీనికి కొంచెం కొంచెం పౌడర్ తీసుకొని అంటే మనకి స్టిక్ కాకుండా ఇవి అనమాట కొంచెం రౌండ్గా చేసేసుకొని మిడిల్ పార్ట్ నుంచి కొంచెం షేప్ చేయాలని ఇట్లా వస్తుంది. దీని ఏంటంటే కొంచెం పౌడర్ తీసుకుంటూ స్మూత్గా అనమాట బ్యాక్ సైడ్ అనమాట. బాడీ రెడీ అయిపోయింది సుజాత. ఓకేనండి, బాడీ రెడీ అయిపోయింది. మరి నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ ఫేస్ చేద్దాం. ఫేస్కి వచ్చి కొంచెం తీసుకొని చిన్న తీసుకొని రౌండ్గా సర్కిల్ లాగా చేసుకొని దీని అంటే కొంచెం మనం పెటల్ షేప్ లో అనమాట కొంచెం ఇలా అనమాట చేసుకొని కొంచెం ప్రెస్ చేసుకోవాలి. తర్వాత టూల్స్ చెప్పాం కదా మనం. అవునండి. ఈ టూల్స్తో ఏంటంటే మనకి నోస్ తర్వాత మౌత్ అనమాట రెండు కొంచెం సెంటర్లో ప్రెస్ చేసుకుని అంటే ఓపెన్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఓకే, కొంచెం నోరు తెరిచినట్టుగా ఉండడం కోసం. తర్వాత నోస్ తేను. ఓకే, సో మరి ఫేస్ ని ఎలా జాయిన్ చేస్తారండి? ఇది మనం బైండింగ్ వైర్ అని చెప్పాం కదా సుజాత, అది తీసుకొని దీనికి ఏంటంటే దీనికి కూడా గ్లూ అప్లై చేసేసుకొని సెంటర్లో అనమాట కొంచెం పైకి రావాలి, ఎందుకంటే ఇది జాయింట్ చేయడానికి. ఓకే, దానికి కొంచెం ములికిలాగా ఉంచాలి. తర్వాత ఇప్పుడు లెగ్స్ చేసుకుందాం. సో మొత్తం 4 లెగ్స్ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి కదండి. 4 లెగ్స్ చేసుకొని అన్ని ఒక దగ్గర పెట్టుకొని అంటే సేమ్ కరెక్ట్గా రావాలడానికి
ఓకే, సో నీట్ గా వచ్చేసాయి. 4 లెగ్స్ సేమ్ సైజ్ లో వచ్చేసాయి. ఇప్పుడు కొంచెం మళ్ళీ ఏంటంటే కట్ చేసింది కనిపించదు అనమాట. తర్వాత దీనికి కొంచెం బ్రౌన్ కలర్ అనమాట, అంటే కింద అడుగు బాగాన మనకి ఈ కలర్ లో ఉంటాయి అనమాట జిరాఫీది. ఇది కొంచెం తీసుకొని ఇది రోల్ చేసుకోవాలి దీనికి. సో లెగ్స్ రెడీ అయిపోయాయి. కొంచెం ఫ్లాట్ గా అనమాట, కింద ఏంటంటే ఫ్లాట్ గా ఉండాలి బేస్ చేసుకోవడానికి ఈజీగా. ఇవి ఏంటంటే డ్రై కావాలి బాగా. డ్రై అయిన తర్వాత కొంచెం షింక్ కూడా అవుతాయి అనమాట. ఇంత సైజ్ ఉంటుంది, కొద్దిగా ఇంకా వీటికి కూడా అన్నిటికీ వైర్స్ పెట్టుకోవాలి, బైండింగ్ వైర్. బైండింగ్ వైర్ కి మళ్ళీ సేమ్ గ్లూ అప్లై చేసుకుంటున్నారు. కంపల్సరీ పెట్టాలి, ఎందుకంటే ఇది డ్రై అయిపోయిన తర్వాత ఇది గ్లూ పెట్టకపోతే ఒక్కోసారి మళ్ళీ ఊడిపోతాయి అనమాట. సో బాడీకి జాయిన్ చేసే ప్లేస్ లో పైన అంటే మనం ఇందాక ఇలా కలర్ గ్లూ అయితే ఎక్కడ అప్లై చేసామో అటువైపు కాకుండా ఆపోజిట్ సైడ్ లో దీన్ని బైండింగ్ వైర్ ని పెడుతున్నామండి. సో 4గింటికి కూడా అలాగే పెడుతున్నారు. బాడీ, ఫేస్, లెగ్స్ రెడీ అయిపోయింది. ఇది ఏంటంటే ప్లెయిన్ గా ఉంటే ఏం కనబడట్లేదు, దీనిపైన ఏంటంటే ప్యాచెస్ లాగా ఉంటుంది, బ్రౌన్ కలర్ వచ్చేసి. వాటి కోసం చేసాం. ఇప్పుడు బ్రౌన్ కలర్ ప్యాచెస్ ఉంటాయి కాబట్టి ఇదేంటంటే బాగా డ్రై కావాలన్నమాట. డ్రై అయిన తర్వాత కొంచెం ప్యాచెస్ లాగా అనమాట తీసుకొని బ్రౌన్ కలర్ క్లే తీసుకొని మొత్తం టోటల్ బాడీ అంతా రావాలి. తర్వాత లెగ్స్కి కూడా కొంచెం హాఫ్ వరకు వస్తుంది. ఓకే, సో ఇలా మొత్తం బాడీ అంతా పెట్టుకోవాలి. సో మొత్తం ఈ పార్ట్స్ అన్నింటిని కూడా మనం అతికించేసేద్దాం అండి. ఇంకా అలాగే తర్వాత ఫస్ట్ బేస్ తీసుకొని లెగ్స్ అన్నమాట. మరి రెడీ చేసిన ఆరెంజ్ ఉందా అండి, చూపిస్తారా? చూపించండి. ఇది సుజాత. ఓకే, సో లెగ్స్ బాడీ అంతా రెడీ అయిపోయింది. తర్వాత ఫేస్. ఓకే, దాని ఫేస్ అతికించేద్దామండి ఇప్పుడు. జిరాఫీ రెడీ అయిపోయిందండి. జిరాఫీ చాలా పెద్దగా ఉంది కానీ దీని తోక మాత్రం చాలా చిన్నగా ఉంది. సో నిజంగా చాలా చాలా క్యూట్ గా ఉన్న జిరాఫీ. అరేంజ్ చేసింది ఏదైనా చూపిస్తారా? సుజాత చూపిస్తారా? ఓకే సుజాత, నేను ఆల్రెడీ రెడీ చేసి తీసుకొచ్చాను ఇది. వావ్, మొత్తం జిరాఫీ ఫ్యామిలీని తీసుకొచ్చారండి. నేను ఇందాక చెప్పాను కదా జిరాఫీని, ఒక చిన్న జిరాఫీని కూడా చూపిస్తారని. ఇలా ఒక చిన్న జిరాఫీని, అలాగే బేబీ జిరాఫీని, అంటే జిరాఫీ ఇంకా నడవడం లేదు, వాళ్ళ అమ్మే ఎత్తుకుంటుంది దాన్ని, ఆ జిరాఫీని, అలాగే కూర్చున్న జిరాఫీని, ఇలా రకరకాల స్టైల్స్ లో ఉన్న జిరాఫీస్ ని అడవిలో చక్కగా, ఇక్కడ ఒక చెట్టు ఉంది, రాళ్ళు ఉన్నాయి, ఇక్కడ కింద చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి, గడ్డి అంతా ఉంది. సో చక్కగా నీట్ గా అరేంజ్ చేశారండి. మా సకులందరికీ ఒక కొత్త 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 ఆలోచన చూపించినట్టు అయింది. ఎనీవే సరిత గారు మా సకులందరికీ ఒక చక్కటి ఐటమ్ పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్.